హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నిన్న అక్క వాళ్ళ ఫ్లాట్స్‌లో అయితే వినాయకుడికి కాయగూరలతో అలంకరణ చేశాము. అంటే మేమైతే చేయలేదండి. బయట డెకరేషన్ చేసేవాళ్ళొచ్చి చేశారు. కానీ కాయగూరలు కూర్చడం కావచ్చు, లేకపోతే మిగతావన్నీ కూడా మేము కొంచెం సాయం చేస్తే వాళ్ళు మిగతా అంతా చేశారనమాట. అంటే కుచ్చడం ఇలాంటివేమన్నా ఉంటే వాటినన్నిటికి మేము చేసిస్తే వాళ్ళైతే స్పీడ్‌గా చేసి వెళ్లారు. ములక్కాడలు, కాయగూరలంటే అన్ని రకాలనమాట అండి. మనం ఏవైతే తింటామో అన్నీ. గోంగూర కావచ్చు, కరివేపాకు కావచ్చు, కొత్తిమీర కావచ్చు, మొత్తం అన్ని రకాలనమాట అండి. టమాటాస్‌తో అంటే క్యారెట్లు అన్నీ అనమాట. అందరూ వాళ్ళు వచ్చి ఇలా నా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోడం అయితే జరిగింది. సో, మీకెవరికైనా గానీ శాకంభరి అవతారం ఎలా ఉద్భవించిందో తెలిస్తే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ నా వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్. అండ్ మా పిల్లలు చూడండి ఎంత చక్కగా హాయ్ చెప్తున్నారో కదా! మా అమ్మాయికి ఎందుకో కోపమొచ్చిందండి. అందుకే అలా ఉందనమాట. అది ఫుల్లుగా ఏడుస్తూనే ఉంది ఆ రోజు. ఎందుకో చూడండి దేవుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారంటే చాలా అంటే మాటలతో అయితే వర్ణించలేం. చూపునైతే అస్సల తిప్పుకోలేము ఆ దేవుడి దగ్గర నుంచి. ఇక్కడొచ్చేసరికి చిన్న పిల్లలు అంటే ఈ బాబుతోటనమాట. అంటే రోజు అక్కడికొచ్చే వాళ్ళ పేరు, ఫోను నంబరు రాయించి ఇలా ఒక చీటీ అయితే ఒక డ్రాలనమాట. లక్కీ డ్రా కింద తీస్తున్నారు. ఎవరైతే వస్తారో, ఎవరికైతే ఆ పేరు వస్తుందో వాళ్ళకి లాస్ట్ రోజైతే వచ్చేసరికి ఒక గిఫ్ట్ అయితే ఇస్తారనమాట. అంతే కాకుండా లాస్ట్ అన్నదానం చేసే రోజు ఫుల్లుగా అనమాట. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఫుల్ గేమ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బావుంటది. అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. సో, అక్కడ ఈ కార్యక్రమం అయితే అక్కడ జరుగుతుందనమాట. అక్కడ ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు అందరూ. అంటే ఏదో ఎవరైతే వచ్చారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారనమాట. ఇలా అయితే ఫుడ్ అయితే మా అక్క ఫుడ్ తింటుంది. అండ్ అదయిపోయాక మేము అక్క ఫుడ్ అయిపోయాక కొంచెం చిన్నిగా అనమాట. అంటే కొంచెం చిన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం ఈ లోపల. మా పాప కూడా వచ్చి నాకు కూడా కావాలి అంటుంది. ఏదో పిచ్చి అన్నీ తింటా ఉంటదనమాట బయట కొనుక్కొని. అంటే పిల్లలుంటారు కదండీ ఈ టైంలోనే. సో, ఒకవేళ నా వీడియో గనక నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దేవుడు నచ్చితే కనుక కామెంట్ చేయండి. మీరు వినాయక చవితి అండ్ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ అండ్ ఫాలో మై ఛానల్ అండ్ టేక్ కేర్. బై. సీ యూ. టాటా.